నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం. చాలామంది తెలుసో తెలియకో న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కొనుంటారు. కొంతమంది అన్యాయంగా ఇరుక్కొనుంటారు. కొంతమంది తప్పు చేసి ఇరుక్కొనుంటారు. తర్వాత తప్పు తెలుసుకొని ఇరుపక్షాలు కాంప్రమైజ్ అయ్యేసి ఉంటారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కేసు వాయిదాలు పడి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం లోక్ అదాలత్ వచ్చేసి సెప్టెంబర్ అంటే వచ్చే నెల 14వ తారీఖు జాతీయ లోక్ అదాలత్ ఒక జాతీయ లోక్ అదాలత్ సెప్టెంబర్ 14, 2024న ఒక డ్రైవ్ని ప్రారంభించింది. అయితే ఈ డ్రైవ్లో ఏంటంటే చట్టపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఇంకో ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి, అంటే ఈ పక్క ఆ పక్క ఇరుపక్షాల వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయేసి కేసు నుంచి విముక్తి కలుగుదాం, వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా ఉందాం అనే ఉద్దేశంతో చాలామంది అవకాశాలు లేక కోర్టు వాయిదాలు తిరగలేక ఉంటారు. అలాంటి వారి కోసం ఏం జరిగిందంటే జాతీయ లోక్ అదాలత్ సంబంధించినటువంటి కన్వీనర్లుగా దానికి సంబంధించి న్యాయ సేవాధికార సంస్థ సభ్యురాలు కార్యదర్శి అయినటువంటి ఎం బబితా మేడం గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు కొంతమంది అధికారులు కూడా కలిపి ఏంటంటే వచ్చే నెల అంటే సెప్టెంబర్ 14వ తారీఖున అన్ని న్యాయస్థానాలలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు, ఒంగోలు, కావలి, ఇట్లా రకరకాలు. సో అన్ని న్యాయస్థానాలలో వారికి సంబంధించినటువంటి కేసులు ఏవేవైతే ఉంటాయో ఆ కేసులకు సంబంధించి న్యాయస్థానంలో రాజీ పడవచ్చు. రాజీ పడి ఇద్దరు, మీరు వాళ్ళు ఎవరైతే కేసు పెట్టున్నారో, కేసుని పోరాడుతున్నారో వాళ్ళు ఇరుపక్షాల వాళ్ళు కూడా ఒప్పుకొని రాజీకి రావచ్చు. ఆ రాజీకి వచ్చేటటువంటి దానికోసం సెప్టెంబర్ 14వ తారీఖున అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ వచ్చేసి ఒక ట్రయల్ రన్ మొదలుపెట్టింది. దానికోసం వీటిల్లో ఏ కేసులు మనం రాజీ పడవచ్చు అని అంటే క్రిమినల్ కేసులు కావచ్చు, లేకపోతే కొంతమంది చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి. అదేవిధంగా మోటార్ వెహికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంట్లే కొన్ని ఉంటాయి, అలాంటివి కానీ, లేబర్కి సంబంధించినటువంటి కేసులు కానీ, సివిల్కి సంబంధించిన కేసులు, ఏ రకమైనటువంటి కేసులైనా సరే ఇరుపక్ష పార్టీలు ఇద్దరు కూడా కాంప్రమైజ్కి అయ్యి ఆ కేసు నుంచి విముక్తి పొందవచ్చు. దానికోసం వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ 14వ తారీఖున మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీ కుటుంబాలతో సంతోషంగా ఉండండి. ఇంకా మీకు ఏదైనా సందేహం ఉండి, ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కనుక ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అలాట్ చేస్తున్నారు. అదేంటంటే 15100 టోల్ ఫ్రీ నెంబర్ 15100. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.